ఉత్తరాంధ్ర అభిమాన నాయకులు మన అయ్యన పాత్రుడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నమస్కారం అండి. ఎప్పుడు మా స్పీచ్లు వింటే బోరు కొడుతుంది మీకు. ఇప్పుడు సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఎలా బోరు స్పీచ్లు, రోజు స్పీచ్లు ఇది మనకి. నేను మీకు కోరేది ఏంటంటే మనిషికి రిలాక్స్ అవ్వాలండి. వారానికి 7 రోజులు, శుక్రవారం వరకు కష్టపడండి అయ్యా. శనివారం ఆదివారం భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి అయ్యా. ఎంజాయ్ చేయమంటే మందు కొట్టడం కాదు. ఈ మొగలు ఏమన్నా ఎంజాయ్ అంటే మందు, బారు షాపుకి వెళ్ళిపోతారు. అలాగే భార్య పిల్లలతో ఎంజాయ్ చేయండి. అప్పుడు కుటుంబం ఆనందంగా ఉంటుంది. మనకు పండగలు మర్చిపోయాం అమ్మా తల్లి, ఆడవాళ్ళకు చెప్తున్నాను, పండగలు మర్చిపోయాం. పూర్వం సంక్రాంతి, దసరా ఇవన్నీ చేసుకుంటూ బ్రహ్మాండంగా ఊళ్ళో. ఇప్పుడు లేవు పండగలు. మనందరికీ పండగ ఏంటంటే 31st నైట్, అదే పండగ అయిపోయింది మనకి. మిగతా పండగలను మర్చిపోయాం మనం. అంచేది మళ్ళీ పాత సంస్కృతి, మన హిందువుల సంస్కృతి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రజలు కూడా సహకరించాలా తల్లి. ఆడవాళ్ళు మరియు ఒక చెప్తాను, పూర్వం నేను చూసాను, చిన్నప్పుడు చూసేవాళ్ళని. ఉదయం లేచిన తర్వాత ఇంటి ముందు కల్లాపు వేసేవారు, ముగ్గులు పెట్టేవారు, అలికేవారు. ఇప్పుడు ముగ్గులు పెట్ట వచ్చామా మీకు ఎవరికైనా? ముగ్గులు చూస్తున్నారా? కనీసం రోజులు మారిపోయి. అంతేగా పిల్లలు బాగా చదివించండి అమ్మా. ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పెద్దలు ఉన్నారు ఇక్కడ, మినిస్టర్ గారు, ఎంపీ గారు ఉన్నారు. వాళ్ళు కోరేది ఏంటంటే ఈ రిజర్వ్, ఈ ఆవా ఆంధ్ర రాష్ట్రంలో రెండోది బిగ్గెస్ట్. కొల్లేరు సరస్సు తర్వాత ఇంత బిగ్గెస్ట్ సరస్సు ఇక్కడే ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎక్కడా లేదు. దీన్ని బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకుంటే, రోజు చూసే ఒక సినిమా యాక్టర్ నేను ఏమన్నా అక్కడ ఓకే అంచేది అమ్మ. నీ గౌరీది ఏంటంటే పెద్దలు ఉన్నారు, పెద్దలను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు బాధ్యత ఉంది, అసెంబ్లీలో కూడా నేను రేజ్ చేస్తాను. ఈ సరస్సుని కానీ బ్రహ్మాండం చేసుకుంటే మనం ఇక్కడ మనకున్న అవకాశాలు ఎక్కడా లేవు. మంచి రిజర్వాయర్లు ఉన్నాయి. అనకాపల్లిలో ఉన్న రిజర్వాయర్లు ఎక్కడా లేవు. అన్ని రిజర్వాయర్లు ఉన్నాయి మనకి. మాడుగుల ఏరియా కానీ, నర్సీపట్నం ఏరియా కానీ, అన్ని ఏరియా. ఇది బ్రహ్మాండం లేక్. ఇది దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేయగలిగితే, ఎందుకు ప్లాన్ చేయమన్నానంటే ఇక్కడ ఇండస్ట్రీస్ అన్నీ వస్తున్నాయి. వేళ బ్రహ్మాండంగా వచ్చాయి. పాకరేపేట వరకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఫారినర్స్ వస్తుంటారు, ఇతర దేశాల నుంచి కూడా చాలామంది వస్తుంటారు, ఇంజనీర్లను. వాళ్ళందరూ కూడా శనివారం ఆదివారం రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అవ్వడానికి ప్లేస్ లేదు మనకి. దీనికి కానీ టూరిజం సెంటర్కి డెవలప్ చేస్తే అందరూ ఇక్కడికి వస్తారు. టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతే లోకల్ పర్సన్స్ మనందరికీ ఉపాధి వస్తుంది. దాన్ని ఆలోచించి వేస్ట్గా పోయి డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. దానికి అక్కడ పక్కన పెట్టి దీనికి 1 సంవత్సరం బాగు చేయండి. దీనివల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఉపాధి వస్తుంది. అందరూ రిలాక్స్ అవుతారు. మన పిల్లలకు కూడా బాగుంటుంది. ఆఖరికి అమ్మ ముగిస్తాను, మీరు బోరు కొట్టించడం. మా రాజకీయ ఉపన్యాసాలన్నీ మీకు గంటలు ఇస్తాం, మీరు బోరు కొడతారు. మీకు ఇంకో విషయం ఏంటంటే పిల్లలు బాగా చదివించండి అమ్మ. ఎందుకని నువ్వు చెప్తున్నా అంటే ఇక్కడ లేడీస్ ఎక్కువ ఉన్నారు, మీకే చెప్తున్నాను. పిల్లలు చదువుకున్న టైంలో మీరు సీరియల్ చూస్తున్నారు టీవీ వేసుకొని. ఏమా కరెక్టేనా? సీరియల్ రాత్రి 8-7 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఆడవాళ్ళందరూ టీవీ దగ్గర కూర్చుంటారు. పిల్లలు ఏం చదువుతారమ్మా? చదువుతారా? పూర్వం మా అమ్మగారు అందరూ కూడా చిన్నప్పుడు భోజనం పెట్టినప్పుడు చందమామ రావే, జాబిల్లి రావే అని పాడి భోజనం పెట్టేవారు. ఇప్పుడు మీరేం చేస్తారు? సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్లు చేతికిచ్చి భోజనం పెడుతున్నారు. తల్లి ఇంకొకటి చెప్తామా, వంట చేసేటప్పుడు మామూలుగా చేయండి అమ్మా. మన మా ఫ్రెండ్ ఇంటికి భోజనం పిలిచాను, నేను వెళ్ళాను. లేట్ అయిపోతుంది, భోజనం ఆకలేస్తుంది నాకు. ఒరే భోజనం పెడతాను పిలిచేవాడు, పెట్టరా బాబు అంటే మా ఆవిడ వంట చేస్తుంది అన్నారు. నేను వంటగదిలోకి వెళ్ళిపోయాను ఆకలి వంటలేక. అమ్మ చెల్లెమ్మ భోజనం పెట్టమ్మని. ఆవిడ ఏం చేస్తుంది సార్, సెల్ ఫోన్ పెట్టుకొని ఉప్పు ఎంత వేయాలా, కారం ఎంత వేయాలా, నూనె ఎంత వేయాలి సెల్ ఫోన్లో చూసి వంట చేస్తున్నారమ్మా. తల్లి మగోళ్ళు చంపకండి అమ్మా, మగోళ్ళు చంపకండి తల్లి. పూర్వంలాగా చేయండి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేశారు, ఇలా చేతి కారం వేసేవారు, ఇంత నూనె వేసారు లెక్క.
అప్పుడు సెల్ ఫోన్లు చూసి వంట చేస్తాం అంటే మళ్ళీ పెట్టి భోజనం చేసిన తర్వాత భోజనం బాగుందా అండి అని అడుగుతారు మళ్ళీ మనల్ని. ఇంట్లో ఆడవాళ్ళు బాగోలేదు మనకు తెలుసు, బ్రహ్మాండంగా ఉందని చెప్తాం మనం. లేదా ఫుడ్ ఉండదని భయం. అంచేత రిలాక్స్ అవుతామండి, సరదాగా ఉందామండి జీవితంలో. తర్వాత ఇక్కడ నిన్న మంచి కార్యక్రమం నాకు చేయించారు ఎంపీ గారు. ఆ చెట్టును చూసారా, నాట్యం రోడ్ సైడ్ కట్టారు, రోడ్డు వెడల్పు చేస్తే తీశారు. దాని వయసు ఎంత తెలుసా? చెట్టు వయసు 115 సంవత్సరాలు. ఆ చెట్టు వయసు 115 సంవత్సరాలు. కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు అంతా ఆలోచించి ఆ చెట్టుని పాడు చేయకూడదని చెప్పి ఆ చెట్టుని అలా తీసుకొచ్చి ఇక్కడ నాటాం. అంచేది మీ అందరినీ కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో చెట్లు నాటాల, చెట్లు పెరగాల. రోడ్ సైడ్ పెట్టి కొట్టేసిన చెట్లను తీసుకొచ్చి మరి పాచితే పచ్చదనం వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది చెప్పి తెలియజేస్తూ మరి 2 రోజులు కూడా మీరు అందరూ ఎంజాయ్ చేయండి. దీన్ని డెవలప్ చేసే బాధ్యత ఎంపీ గారు మీ అందరం కూడా తీసుకుంటాం. ఇదే డిస్కషన్ రేపు 11 నుంచి అసెంబ్లీ ఉంది. దీని మీద అసెంబ్లీలో 1 గంట డిస్కషన్ చేయించి ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.